మొన్నటి వరకు బిగ్ బాస్ హౌస్లో ఓన్లీ ఇద్దరిని చూసి మాత్రమే ఆడియన్స్ చిరాకు పడేవాళ్ళు, చీకొట్టేవాళ్ళు. అందులో ఒకరు యష్మి గౌడ అయితే మరొకరు సోనియా. కానీ ఈ వారం యష్మి తన ఆట తీరుతో, బిహేవియర్తో తనపై వచ్చిన నెగటివిటీని కొంచెం తగ్గించుకుంది. కానీ సోనియా మాత్రం ఇంకా పెంచుకుంటూనే ఉంది. ఇక లేటెస్ట్ ప్రోమోలో అయితే సోనియా నక్క తెలివితేటలు మొత్తం బయటపడ్డాయి. అందరికీ పోటు పొడిచి నెక్స్ట్ చీఫ్ కంటెండర్ అయిపోయింది సోనియా. బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమోలో సోనియా ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఉందయ్యో మామూలుగా లేదు. అసలు కావాల్సినప్పుడల్లా ప్లేట్లు ఎలా తిప్పాలో హౌస్లో అందరు చూసి నేర్చుకోవాలి సోనియాని. ఆ రేంజ్లో నాటకం వేసేసింది. తాజాగా ప్రోమోలో తిన్నావారా నువ్వు అంటూ సోనియాని అడిగాడు నిఖిల్. దీనికి సోనియా తలతిక్క సమాధానం చెప్పింది. నాకు ఆకలేస్తే నేను తింటాను అంటూ సోనియా చెప్పడంతో గొడవ తర్వాత పెట్టుకుందామందు తిను అంటూ నిఖిల్ అన్నాడు. దీనికి నీకు అంతుంటే నువ్వు తినేటప్పుడు అడగాల్సింది కదా అంటూ పొగరుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది సోనియా. దీంతో తన బాధను అబ్బాయికి చెప్పుకున్నాడు నిఖిల్. నేను ఎట్లా కనిపిస్తున్నా తన కళ్ళకి, నా పర్సనల్ లైఫ్లో నేను ఎలా ఉండాలో దాన్ని జడ్జ్ చేసి అందరి ముందు ఫన్ చేసినప్పుడు నాకు అది అవమానం కాదా అంటూ సోనియా గురించి చెప్పాడు. ఇక కాసేపటికి అదే అబ్బాయి దగ్గరకు వచ్చి నిఖిల్ గురించి పేలింది హాల్లో అందరూ తిన్న తర్వాత లాస్ట్లో నిల్చొని తింటాడు ఈ శుద్ధపూస, అలాంటిది వీడు నన్ను ఇప్పుడొచ్చి తినలేదా అని అడుగుతున్నాడు. కొన్ని విషయాలు ఎమోషనల్ రైడ్ చేస్తాడు చూడు, అది నాకు మస్తు కోపం తెప్పిస్తుంది అంటూ సోనియా అంది. తర్వాత రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉందంటూ బిగ్ బాస్ అడిగాడు. నిఖిల్ తన దగ్గరే ఉందంటూ చెప్పడంతో దాని పవర్ ఏంటో బిగ్ బాస్ చెప్పాడు. ఇక ఆ రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు క్లాన్ చీఫ్ అయ్యే అవకాశాన్ని పొందుతారంటూ బిగ్ బాస్ చెప్పాడు. దీంతో రెడ్ ఎగ్ ఎవరికి ఇస్తున్నావో చెప్పు అంటూ నిఖిల్ని అందరి ముందు అడిగింది సీత. ఇంతలో మధ్యలో వచ్చిన సోనియా అందరి ముందు అలా అన్నందుకు సారీరా అంటూ నిఖిల్ దగ్గరకు వచ్చి నాటకం చేసింది. ఇది జరిగిన కాసేపటికే నిఖిల్ కరిగిపోయి రెడ్ ఎగ్ సోనియాకి ఇచ్చి శక్తి టీం తరపున చీఫ్ అయ్యేందుకు కంటెండర్ను చేసేశాడు. వెంటనే పృథ్వీ సోనియాను నిఖిల్ను దగ్గరికి చేర్చి హగ్ చేసుకోండి అంటూ చెప్పాడు. ఇది చూసి విష్ణుప్రియ, నైనిక, సీత చాలా బాధపడ్డారు. తర్వాత సీతను ఓదార్చడానికి నిఖిల్ వెళ్ళక ఎక్కువ చేసినావు, ఇక్కడ నుండి వెళ్ళిపో లేదంటే నేనే వెళ్ళిపోతా అంటూ సీత తెగేసి చెప్పింది. దీంతో చేసేదేం లేక నిఖిల్ లేచి వెళ్ళిపోయాడు. నిజానికి రెడ్ ఎగ్ సీతకు దక్కాల్సింది. ఎందుకంటే ఇలా రెడ్ ఎగ్ ఉందని నిఖిల్ చెప్పగానే అందరూ సైలెంట్గా ఉండగా కేవలం సీత అది తీసుకో, దానివల్ల స్పెషల్ పవర్ వస్తుందంటూ చెప్పింది. కానీ తీరా ఆ పవర్ కాస్త తన వెనకాల గొయ్యి తవ్వుతున్న సోనియాకి దారపోసి పెర్రిగొర్రె అయ్యాడు నిఖిల్. ఫ్రెండ్స్, ఇది వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ నిఖిల్ గురించి మీరేమనుకుంటున్నారు? అసలు రెడ్ ఎగ్ సోనియాకి ఇవ్వకుండా ఉండాల్సిందా, ఇచ్చి మంచి పని చేశాడా? మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.